యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలంటే రోమాపత్రిక 4వ అధ్యాయము 20 మరియు 21 వచనములు. రోమాపత్రిక 4వ అధ్యాయము 20 వచనము. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం గురించి అపోస్తలుడు పౌలు గారు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, అబ్రహాం అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అంటే అబ్రహాము దేవుడు చెప్పిన వాగ్దానం మీద ఎటువంటి సందేహము లేకుండా ముందుకు కొనసాగారు అని రాసి ఉంది. తర్వాత దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను అని రాసి ఉంది. అంటే అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. అంటే రెండుసార్లు ఈ వాక్యం నేను ఇప్పుడు చదివాను. ఎందుకంటే అబ్రహాము చూసినట్లయితే 100 సంవత్సరము అవుతుంది. శారా చూస్తే వయసు అయి ఉంది. ఇద్దరు వయసును మనం చూసినట్లయితే ఒక పిల్ల పుట్టుతారా అని అడుగుతున్నట్లయితే మీకు నాకు తెలిసిన సమాధానమే, పిల్లలు పుట్టడానికి ఎటువంటి సాధ్యము లేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసం అంటే ఏంటి అనేది మనం నేర్చుకుందామండి. విశ్వాసం అంటే ఏంటి అంటే, అన్నీ మన జీవితంలో అనుకూలమైన స్థితిలో ఉన్నప్పుడు, అన్నీ అనుకూలంగా మన జీవితంలో ఉన్నప్పుడు విశ్వాసముతో దేవునితో కొనసాగడం విశ్వాసం కాదు. అన్నీ మన జీవితంలో అనుకూలంగా ఉన్నప్పుడు మనం అడుగుతుంటాం కదా కొన్నిసార్లు దేవుడితో, ప్రభువా దీన్ని నాకు అనుకూలంగా మార్చు, ఈ విషయాన్ని అనుకూలంగా నాకు మార్చు. అనుకూలంగా ఉన్నట్లయితే నేను నిన్ను వెంబడిస్తాను, నీ మార్గములు నడిచి వెళ్తాను, నీ చిత్తానుసారంగా నేను కొనసాగుతాను అని చెప్పేసి కొన్నిసార్లు మనం ప్రార్థించడము అనేది అలవాటుగా మారింది. అయితే ఇక్కడ అబ్రహాము శారా చూసినట్లయితే, అబ్రహాము శారా ఏ పరిస్థితులు ఉన్నారంటే, వారు జీవితంలో ప్రతి కార్యము కూడా ప్రతికూలంగానే ఉంది, అనుకూలంగా ఏదీ లేదు. అబ్రహాంకి అయితే వయసు అయింది, శారాకు వయసు అయింది, దేవుడు వాక్కు ఇచ్చాడు. వారు సొంత జనములతో, అంటే సొంత ఊరిలో కూడా లేరు, బయట ఉన్నారు. అంటే అన్నీ ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు కూడా అబ్రహాము ఏమని రాసుంది, ఆయన విశ్వసించారు అని రాసుంది. దేని మీద విశ్వసించారు? ఆయన శరీరం మీద ఆయన విశ్వాసం లేదు, శారా మీద విశ్వాసం లేదు. ఆయన సరే దేవుని వాగ్దానం మీద విశ్వసించాడు. ఆయన దేవుడు నమ్మదగిన వాడు, దేవుని కరుణిస్తున్నవాడు, దేవుడు నాతో పాటు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నడిపించగల దేవుడు నాతో పాటు ఉన్నాడు, ఆయన పరాక్రమశాలి అని రూఢిగా మనసు పూర్తిగా కేవలం నమ్మారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనము అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన విశ్వాసం ఉంచి దేవుడితో కొనసాగుతున్నామా, లేదా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మన దేవుణ్ణి వెంబడిస్తున్నామా, విశ్వాసంలో ఎదుగుతున్నామా అనేది పెద్ద సమస్యగా ప్రతి విశ్వాస జీవితంలో ఉంది. ఆ ప్రశ్నని నేను మీకు మీ ముందు పెడుతున్నాను. ఏంటి అంటే, అనుకూలంగా కాకపోయినా సరే, అన్ని ప్రతికూలంగా ఉన్నా సరే, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను, ఎందుకంటే నువ్వు మారని దేవుడు, నన్ను పిలిచినవాడు, నన్ను ఏర్పరచుకునినవాడు, నాతో ఉన్నవాడు అని విశ్వసించి
ముందు కొనసాగుతున్నప్పుడు ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా అన్నిటిని మించి ఆయన కేవలం వాక్కు మీద, వాగ్దానము మీద విశ్వాసం ఉంచి కొనసాగుతున్నప్పుడు దానిని దేవుడు చూసి చాలా మెచ్చుకుంటున్నారు. దేవుడు దాన్ని చూసి నువ్వే విశ్వాస వీరుడు అని చెప్పేసి దేవుడు చెప్పడానికి ఉన్నారు. కాబట్టి అబ్రహాము సారా జీవించినట్టు మనము కూడా పరిస్థితి అనుకూలంగా ఉండకపోయినా సరే, ప్రతికూలంగా ఉన్న సరే, ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ఎంచుకొని, ఉన్నది ఉన్నట్టు తీసుకొని, విశ్వసించి ఆయన మీద ఆధారపడి ముందు కొనసాగాలి అని నేను మీతో చెప్తున్నాను. అలాగే అబ్రహాము ముందు కొనసాగారు. ఆయన అంటే ఆయన మీద అయితే సందేహాలు బోల్డ్ వచ్చి ఉంటాయండి. అయితే ఇక్కడ ఏమిటి రాసుంది? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అస్సలు అబ్రహాము దేవుని వాక్కు మీద సందేహమే లేకుండా రూఢిగా ఆయన విశ్వసించి ముందు కొనసాగి, ఆయన ఇప్పుడు విశ్వాస తండ్రిగా ఆయన ఉంటే, విశ్వాసం అంటే ఏంటి అనేది మనకు నేర్పించిన వారుగా అబ్రహాం ఉన్నారు. కాబట్టి మీ జీవితంలో అన్నీ అనుకూలంగా ఉంటేనే అని మీరు చెప్పకుండా, ప్రభువా ప్రతికూలంగా ఉన్నా సరే, అనుకూలంగా లేకపోయినా సరే నేను నిన్ను వెంపడిస్తాను అని చెప్పి విశ్వాసంతో వెంపడిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి మెచ్చుకుంటున్న వాడిగా ఉన్నారు. కాబట్టి ఇదే విశ్వాసము అంటే. ఈ విశ్వాసంతో మనం ముందు కొనసాగుతూ ఉంటాము. దేవుని గొప్ప కార్యాలను మీరు నీ జీవితంలో బహుగా చూడగలుగుతారు. ఆమేన్.